ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నా మార్నింగ్ ఫేస్ ఎక్స్క్యూజ్ చేయండి. మార్నింగే లేసేసాము మేము బికాస్ ఈరోజు ఐషాని ఫస్ట్ డే టు స్కూల్. నిన్న తనకి కావాల్సిన సప్లైస్ అన్నీ టార్గెట్ నుంచి తీసుకొని వచ్చాము. బట్ స్టిల్ ఇంకా ఒక రెయిన్ ఓవరాల్ దొరకలేదు, సో అదే నేను ఆర్డర్ చేశాను. ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్. తను ఇట్లా స్కూల్కి వెళ్తుంది అని చెప్పి. యాక్చువల్గా తనని తీసుకెళ్ళాను ఆ ప్లేస్కి, టూర్కి. బాగా నచ్చింది తనకి, మొత్తం తిరిగింది, అక్కడే ఆడుకొని రామ్మ వెళ్దాము అంటే నేను రాను అని చెప్తుంది. బట్ అక్కడ నేను భరత్ ఇద్దరం ఉన్నాం కాబట్టి షీఈస్ ఎనఫ్ కాన్ఫిడెంట్. వెనక తిరిగితే మా అమ్మ ఉంది, సో ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అని చెప్పి. బట్ చూడాలి ఈరోజు ఎలా తను ఉంటుందో. తను ఇట్లా 18 months వచ్చినప్పటి నుంచి ఇట్లా అనుకుంటుండే నేను భరత్ ఇట్లా ఏదైనా తనకి స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో తను ఒక లాస్ట్ వీక్ కూడా కాదు, ఒక 3-4 days అయింది తనకు 18 months వచ్చి. బట్ ఎప్పటి నుంచో చూస్తున్నాం మేము అడ్మిషన్ కోసము. ఇక్కడ టాడ్లర్స్కి చాలా దొరకడం లేదు, ఈ ఒక్క ప్లేస్లోనే దొరికింది. అండ్ నేను అనుకుంటుండే నాకు ఇట్లా మాంటిసోరియే కావాలి అని చెప్పి. లక్కీలీ అదే దొరికింది. అండ్ ఆల్సో ఇప్పుడు తనకు ఉండే స్పాట్ January వరకు చూడాలి. ఇన్ కేస్ ఆ స్పాట్ ఎవరు ఫిల్ అవ్వకపోతే తనకి మళ్ళీ ఒక year long అడ్మిషన్ వస్తుంది. ఐఎమ్ ఎగ్జైటెడ్ ఎట్ ది సేమ్ టైం. నాకు అసలు ఇట్లా ఏమంటారు, స్టమక్లో బటర్ఫ్లైస్, హార్ట్ అంతా ఇట్లా ట్విస్ట్ అయిపోతూ అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. తను ఎట్లా ఏడుస్తుందో, తను పడుకొని లేచిన వెంటనే కాసేపు ఇట్లా కడలు చేస్తుంది నాతో, అప్పుడే తను నార్మల్ అవుతుంది. భరత్ దగ్గరికి కూడా వెళ్ళదు. సో నిద్రపోయి లేచాక ఏం చేస్తుందో, ఇట్లా తినడానికి పాలు ఇవన్నీ ఏం చేస్తుంది అని చెప్పి ఇట్లా చాలా, మేబీ ఇది అందరి మదర్స్కి కంపల్సరీ ఉండేదే. నాకు అదే ఉంది. ఇంకా తను పడుకుంది, తను లేసేలోపు తనవన్నీ సెట్ చేసేయాలి. ఉంది నాని. ఐషు ఓకేనా? స్కూల్కి ఓకే కదా? ఓకే, నాకన్నా ఫస్ట్ ఐషానియే వెళ్ళిపోతుంది. చలో. పప్పి ఉంది, ఇది చూడు. ఐషు ఫస్ట్ డే నీ స్కూల్. ఏడవవు కదా లోపల? అండ్ స్ట్రాంగ్ కదా నువ్వు? యా, వెరీ స్ట్రాంగ్. అమ్మ 3 o'clockకి వచ్చి పిక్ చేసుకుంటుంది, ఓకేనా? హై ఫై, గుడ్ జాబ్ నాన్న. ఏడవకు. నాన్నకు కూడా చెప్పు, డన్ నాన్న, ఉంటా అని చెప్పు. సే డన్ చెప్పు. ఇట్లా ఇది చెప్పు నాన్న, ఇట్లా కదా, డన్. కేర్ఫుల్ బేటా, సరేనా? ఓకేనా? వెళ్దామా ఇంకా? చాలా. నేను కూడా వస్తాను అన్నదా. అండ్ మేమైతే ఐషాని స్కూల్లో డ్రాప్ చేసాము. తను ఏడవకుండా వెళ్ళిపోయింది. వాళ్ళ టీచర్ చెప్తుంది షీజ్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ స్టేట్, అందుకే అట్లా ఏడవకుండా వచ్చేసింది అని చెప్పి. మేమైతే ఇప్పుడైతే కార్లో వెయిట్ చేస్తున్నాము. ఒక 1 hour అలా వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం. తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా, చూడాలి. నాకైతే చాలా హార్ట్ హెవీ అయిపోతుంది, ఈవెన్ నాకు భరత్కి కూడా. సో ఐషాని ఫొటోస్ ఆల్రెడీ ఇట్లా వీడియో అవి పోస్ట్ చేశారు వాళ్ళు. ఇట్లా యాప్ ఉంటుంది కదా, దాంట్లో ఫొటోస్లో అయితే మంచిగానే ఉంది, కూర్చుంది. వీడియోలో అయితే అందరి కిడ్స్తో ఆడుకుంటుంది, అక్క అక్క అని చెప్పి. అండ్ మీన్ వైల్ ఇంకా అడుగుతూనే ఉంది అమ్మ 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 అని చెప్పి. ఏడవడం అయితే ఏడవడం లేదు. హోప్ఫుల్లీ తను అస్సలు ఏడవకుండా మంచిగా ఆడుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం బికాస్ ఇంకొక 30-40 minutes వాళ్ళు అవుట్డోర్ ప్లే గ్రౌండ్కి వచ్చేస్తారు. అక్కడి నుంచి కార్లో చూడొచ్చు. సో అందుకే నేను వెయిట్ చేస్తూ ఉన్నాం ఇద్దరం. మేమైతే ఇంటికి వచ్చేసాము. వాళ్ళు ఇట్లా వీడియోస్ కూడా పంపుతున్నారు. తను మంచిగా ఆడుకుంటుంది. అవుట్డోర్ వెళ్ళిన వెంటనే తనకి స్లైడ్ అవ్వడం ఇష్టం. సో అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ అట్లా ఉంది. ఏం ఏడవలేదు. ఇన్ కేస్ బాగా ఏడిసి ఇట్లా క్రాంకీ అట్లా అయితే వెళ్ళి తీసుకొచ్చేసుకుంటాం.
వెల్ మాకైతే ఇప్పుడే ఇట్లా కాల్ చేశాను నేనే, తనకు ఫొటోస్ పంపిస్తూనే ఉన్నారు, తను మంచిగానే ఉంది. తనకి ఒక బుక్ ఉంటుంది ఫస్ట్ 100 words అని చెప్పి, ఆ బుక్ గుర్తుపట్టి అది చదివించుకుంటుంది టీచర్తో. ఇట్లా నేను కూడా కాల్ చేసా ఎలా ఉంది అని చెప్పి, తను ఇట్లా చెప్పింది. టు మై సర్ప్రైజ్ షీఈస్ ద ఫస్ట్ కిడ్ డే 1 అస్సలు ఏం ఏడవకుండా మంచిగా ఆడుతుంది. ఇప్పుడు ప్లే గ్రౌండ్ లో ఉంది, అక్కడ కూడా ఆడుకుంటుంది తను అని చెప్పి. అండ్ ఇంకా కాసేపట్లో వాళ్ళకి ఫుడ్ టైం స్టార్ట్ అవుతుందంట, తనకి ఫీడ్ చేస్తారు. అండ్ చూడాలి ఇంకా పడుకునేటప్పుడు ఏమైనా మిస్ అయ్యి అట్లా ఏడుస్తుందేమో. ఇప్పుడు వరకు అయితే హోప్ఫుల్లీ తను అసలు ఏమీ ఏడవలేదు, మంచిగా ఉందంట. సో నాకు భరత్కి చాలా ప్రెషర్ తగ్గిపోయింది. మేము ఇట్లా ఫోన్ పట్టుకొని కూర్చున్నాము, యాప్లో తన ఫొటోస్ వస్తుంటాయి కదా చూసుకుంటూ. సో చాలా 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 బెటర్గా ఉంది ఇప్పుడైతే నాకు. అండ్ ఇంకా ఇప్పుడు అయితే మేము ఐషాని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. 3:30కి ఇట్లా చెక్అవుట్ టైం, 3 to 3:30. మేమైతే ఇంకా 3 అవుతుంది వెళ్ళిపోతున్నాం, ఫస్ట్ డే కదా. బట్ వాళ్ళు ఫొటోస్ ఇట్లా కూడా పంపిస్తున్నారు, మంచిగా పడుకుంది. ఇట్లా వాళ్ళకి పాట్స్ ఉంటాయి కదా, దాంట్లో తను బాగా నిద్రపోతుంది. అండ్ ఇంకా నేను యాప్లో చూస్తూనే ఉన్నా, వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉన్నారు ఏం తినింది, ఎంత టైంకి తినింది, తన డైపర్ ఎప్పుడు చేంజ్ చేశారు, ఎప్పుడు పడుకుంది, ఇప్పుడు ఏం చేస్తుంది అని చెప్పి. అండ్ అందరూ డే కేర్స్ ఇట్లా చేస్తూనే ఉండొచ్చు, బట్ ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ మనందరికీ కూడా కన్సర్న్ ఉంటుంది కదా, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అని. తన యాక్టివిటీ చేంజ్ అయిన ప్రతిసారి వాళ్ళు నాకు ఇట్లా అప్డేట్ చేస్తూనే ఉన్నారు యాప్లో. ఐషు She just woke up 5 minutes back. She was her, so diaper, everything we are still to change. But I said let her be with her mom first. I'll get all her stuff. Do you want to bring a snack? Because I'll she get has her. her snack. And back for something. Have you brought I'll get something? Yeah, backpack. Backpack also, Miss Ba. ఐషాని అయితే పిక్ చేసేసుకున్నాము. తను అప్పుడే నిద్ర లేసి స్నాక్ తింటూ ఉందంట. మేము ఇంకొంచెం లేట్గా వస్తే తను ఆ స్నాక్ కూడా ఫినిష్ చేసేది. బట్ ఫస్ట్ డే కదా, ఇంకా అంతసేపు 3 to 3:30 అంటే మేము 3కే వచ్చేసాము. తను ఇట్లా వచ్చిన వెంటనే ఫాస్ట్గా వచ్చి హక్ చేసేసుకుంది నన్ను. అండ్ ఇంకా తనని ఇట్లా మేము అడిగాము, కాసేపు అయ్యాక నీకు నచ్చిందా నాన్న ఈ ప్లేస్, మంచిగా ఆడుకున్నావా అంటే ఆడుకున్నా అని చెప్పి ఇట్లా హెడ్ నాట్ చేసి, వస్తావా మళ్ళీ అంటే వస్తా అని చెప్తుంది. బట్ చూడాలి నెక్స్ట్ ఇంకా తను నెక్స్ట్ డేకి ఓకేగా వస్తుందో, మళ్ళీ ఆ ప్లేస్ చూసి ఏడుస్తుందో, ఏం చేస్తుందో. ఇప్పుడైతే మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. నాన్న నీకు స్కూల్ నచ్చిందా? రేపు వెళ్దామా మళ్ళీ? రేపు వెళ్దాం, ఇప్పుడు వద్దులే, రేపు వెళ్దాం. ఓకే కదా, డన్ కదా నాన్న? డన్ గుడ్ జాబ్. వెల్ ఐషాని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ కడ్లింగ్. అసలు ఇంకా నా దగ్గరికి వచ్చేసి నేను పోన్ ఇక్కడే ఉంటా, ఎవరితో మాట్లాడకు, నాతోనే మాట్లాడు, ఇలాంటివి అది యూజువల్ గా చేస్తుంది. ఒక ఆన్ స్కేల్ ఒక 10% చేస్తే ఈ రోజు మొత్తం ఒక 90% చేసేస్తుంది. ఒక కాసేపు అయ్యాక ఇంటికి వచ్చాక మళ్ళీ జాకెట్ తెచ్చుకొని వేసుకొని నాన్న పోదాం పద మళ్ళీ పోదామని చెప్తుంది. ఇంకా యా, సో మేమైతే ప్రెసెంట్ గా నేను భరత్ అయితే ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం, తను మంచిగా అడ్జస్ట్ అయిపోయింది అని చెప్పి. అండ్ ఇంకా నేను కాసేపు అయ్యాక నా వన్ ఆఫ్ మై దివాళీ లుక్ మీకు చూపిస్తాను. సారీ, జ్యువెలరీ అండ్ ఐషాని పట్టులంగా, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ అన్సియా లేబుల్. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అవన్నీ వేసేసుకొని మంచిగా డ్రెస్అప్ అవ్వడానికి. వెల్ నేనైతే రెడీ అయిపోయాను. ఇది మొత్తం వచ్చేసి ఫ్రమ్ అన్సియా లేబుల్. అండ్ కమింగ్ టు ద సారీ, ఈ సారీ అయితే చాలా బాగుంది. దిస్ ఇస్ కంచి పట్టు సారీ. వాళ్ళ కంచి పట్టు సారీ పైన హ్యాండ్ డ్రాన్ కలంకారీ, మొత్తం ఇట్లా హ్యాండ్తో డ్రా చేసి పెయింట్ చేసిన కలంకారీ సారీ ఇది. అండ్ చాలా బాగుంది. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ పీస్. సో మీరు దీనిపైన డిజైన్ చూసినా కూడా ఇది వాళ్ళ ఓన్ డిజైన్. ఇట్లా చాలా బాగుంది. బికాస్ మనం రెగ్యులర్గా కంచిపట్టు శారీస్ చూస్తాం, కానీ ఇలా కలంకారీ విత్ కంచిపట్టు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం కూడా నాకైతే బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ కూడా వాళ్ళు ఇట్లా మంచిగా సిల్క్ బ్లౌజ్ మీద సిల్వర్తో మొత్తం వర్క్ చేయించారు. ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ స్టోన్స్ ఇదంతా కన్నా ఈ సిల్వర్ వర్క్ చాలా ఇట్లా స్టాండ్ అవుట్ అవుతుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి మొత్తం జరీ పెట్టేశారు ఎల్బో లెంత్ వరకు.
అండ్ మీరు శారీ చూసినా కూడా కంచిపట్టు శారీ పైన ఇట్లా పెన్ డ్రాన్ ఇదంతా అండ్ హ్యాండ్ పెయింటింగ్, ఇది కూడా ఎక్స్క్లూజివ్ ఈ డిజైన్ వాళ్ళది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లుక్ ఎట్ ద కలర్ కాంబో, దీన్ని చూస్తేనేమో ఇట్లా సాల్మన్ పింక్ లాగా అండ్ ఈ అంచు మొత్తం బ్రైటర్ పింక్ విత్ మంచి కంచిపట్టు అంచు. ఈ సారీ అసలు ఇట్లా కట్టుకుంటే మీరు ఇట్లా స్టాండ్ అవుట్ అయిపోతారు. అండ్ కమింగ్ టు దిస్ కాసుమాల అయితే ఎప్పుడు ఇట్ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ ట్రెండ్. సో ఎన్ని డిజైన్స్ వచ్చినా ఎలా వచ్చినా కాసుమాల ఎప్పుడు బాగుంటుంది. అండ్ ఇది ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఇట్లా డిఫరెంట్గా ఉంది. ఇట్లా వన్ సైడ్ ఈ పెండెంట్ వచ్చేసి ఇదంతా కూడా చాలా మంచిగా ఉంది. అండ్ పెండెంట్ మొత్తం కూడా మీరు చూస్తే ఇట్లా కుందన్ స్టైల్ వచ్చింది. అండ్ ఆల్సో విత్ గ్రీన్ ఎమరల్డ్స్. ఇది అంతా కూడా ఇట్లా ఏమంటారు రెడ్ కుందన్స్ వచ్చేసాయి మాలకి మొత్తం. ఇదేమో బ్రాస్ మేడ్ విత్ గోల్డ్ ఫినిష్, అందుకని ఇట్లా చాలా హెవీగా ఉండదు, సేమ్ టైం లైట్ ఉంటుంది అండ్ బాగా ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది వేసుకుంటే. నాకు బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు దిస్ సెట్, ఇది అన్సియా లేబుల్ వాళ్ళ కస్టమ్ మేడ్ అండ్ స్పెషల్ డిజైన్. సో దీని బేస్ వచ్చేసి బ్రాస్ విత్ గోల్డ్ ఫినిష్. మీరు చూసినా కూడా ఇది చాలా ఎలిగెంట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇట్ గోస్ రియలీ వెల్ విత్ ఎదర్ పట్టు శారీ ఆర్ ఎల్స్ లెహెంగా అండ్ ఆల్సో గ్రాండ్ అనార్కలి. అండ్ ఇప్పుడు షరారా వస్తుంది, షరారా మీద కూడా ఇది సూపర్ ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ ఏమంటారు పాపిడి బిల్ల, అది ఎంత బాగుంది, నాకు బాగా నచ్చింది. నాకు ఇట్లా బిగ్ మాంగ్ టీకాస్ ఉంటాయి కదా పాపిడి బిల్లలు, అవి నాకు బాగా నచ్చుతాయి. మన ఫేస్ లుక్ కూడా మంచిగా చేంజ్ చేస్తాయి. ఎస్పెషలీ ఇట్లా బ్రైడ్స్ కానీ అట్లా పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ మీరు సెట్ మంచి గృహప్రవేశానికి కానీ లేకపోతే ఇప్పుడు చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి, బ్రైడ్స్ ఇట్లా అందరూ ఎవరికైనా కూడా సెట్ అయిపోతుంది. ఇంకా మీరు దీన్ని ఇక్కడ థ్రెడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ లెంత్ అయినా వేసుకుని ఒక పీస్ పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఇలా మొత్తం పైకి చేసేసుకొని దీని కింద ఇట్లా కాసుమాల కానీ లేకపోతే ఇంకేదైనా రైస్ పర్ల్స్ వచ్చిన లాంగ్ చైన్ కానీ అలా కూడా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ థింగ్ విత్ కాసుమాల, దాన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని థర్డ్ చైన్ లాగా వేసేసుకొని చేయొచ్చు, లేకపోతే సెకండ్ చైన్ ఇంకొక చోకర్ అలా కూడా అది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో దిస్ థ్రెడ్ బ్యాంగిల్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ అన్సియా లేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వేర్. అండ్ ఫస్ట్ ఏమో ఇది ప్యూర్ పోచంపల్లి ఇక్కత్ లెహెంగా. ఫస్ట్ నేను బ్లౌజ్ చూపిస్తాను, ఎంత ముద్దుగుంది బ్లౌజ్ అయితే, డార్క్ పింక్. ఈ లెహెంగాస్, ఈ లంగా జాకెట్ పెళ్ళిళ్ళకి ఫెస్టివల్స్కి కానీ వాళ్ళ బర్త్డేస్ అన్నప్రాసన అండ్ అన్నిటికీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో హౌస్ వార్మింగ్స్ కూడా బాగా అవుతున్నాయి, వాటికి కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఈ డిజైన్ కూడా ఎంత మంచిగా ఉందో. అండ్ కమింగ్ టు ద వర్క్, ఈ బ్లౌజ్కి మొత్తం జర్దోసి అండ్ థ్రెడ్ వర్క్, అది ఏమీ పిల్లలకి ఇట్లా గుచ్చుకునేటట్టు అలా కూడా ఏమీ లేదు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న బర్క్ హ్యాండ్స్. ఎస్పెషలీ నేను కిడ్స్వి చేసేటప్పుడు నేను చూసేది వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉంది, వాళ్ళకి వేసుకుంటే గుచ్చుకోవడం అలా ఉందా అని చెప్పి. అండ్ నేను అందుకే ఈచ్ కార్నర్ ఇంచ్ బ్లౌజ్ అన్ని సైడ్స్ చూస్తున్నాను. అసలు లోపల కూడా మంచి క్లాత్ ఇచ్చేసారు. అండ్ ఐషు కూడా వెరీ కంఫర్టబుల్ ఇది వేసుకున్నప్పుడు, చాలా మంచిగా ఉంది తనకి, అసలు ఏమీ కుచ్చుకోవడము అట్లా ఏమీ లేదు. అండ్ లోపల కూడా వాళ్ళు మంచిగా లేయర్స్ ఇచ్చారు. సో ఇది కూడా, ఇది లెగ్, ఇది అయితే లంగా ప్యూర్ పోచంపల్లి ఇక్కత్ లంగా. ఎంత క్యూట్ ఉంది అసలు, పిల్లలకి చాలా బాగుంటుంది ఇది అయితే. సో ఇక్కడ ఇచ్చిన ఈ క్లాత్ కూడా మంచి క్లాత్ ఉంది, సో వాళ్ళకి ఏమీ గుచ్చుకోదు. కమింగ్ టు ఇన్నర్, మీరు ఇక్కడ చూస్తే క్యాన్ ఉంది, దీనికి 1 లేయర్ ఆఫ్ క్యాన్ ఉంది, దానిపైన ఇట్లా కాటన్ ఇది వచ్చేసింది. సో
నో వే, పిల్లలు కంఫర్ట్, వాళ్ళకి కంఫర్ట్ లేకుండా ఏమీ ఉండదు. నాలాగే నాకు తెలిసి చాలా మంది మదర్స్ అదే చూస్తారు, పిల్లలకి డ్రెస్సెస్ కొనేటప్పుడు వాళ్ళకి గుచ్చుకుంటాయా ఏంటి అని చెప్పి. సో ఇది లంగా అండ్ ఇది చిన్న క్యూట్ బ్లౌజ్. అండ్ మీ కిడ్స్ ఏజెస్ ప్రకారం వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. నాకైతే అది నచ్చింది, ఇది కూడా నచ్చింది, ఇది ఇంకా నచ్చింది, దానికన్నా బాగా అనిపించింది. అండ్ ఇదైతే ఇట్లా పటోలా ప్రింట్. సో మీరు చూసినా కూడా పటోలా సారీస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వాళ్ళు ఈ పటోలా ప్రింట్కి ఇట్లా ఈ అంచు పెట్టేశారు. సో ఇది అసలు ఇట్లా ఎక్స్క్లూజివ్గా ఉంది, ఇట్లా స్టాండ్ అవుట్ పీస్ లాగా ఉంది. ఇది చాలా బాగుంది. ఎల్లో అండ్ రెడ్. యూజువల్గా మనకు ఎల్లో అండ్ రెడ్ అంటే మనం ఏమనుకుంటాం, ద బ్లౌజ్ విల్ బి రెడ్, బట్ వీళ్ళేమో వైట్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు విత్ రెడ్ అంచు హ్యాండ్స్ కి. అది ఎంత బాగుందంటే ఐషు వేసుకుంటే చాలా క్యూట్ ఉంది. ఇదేమో ఇట్లా పెప్లం మోడల్ టాప్ లాగా భలే ముద్దుగా ఉంది వేసుకుంటే. సో కిడ్స్ కి అయితే చాలా బాగుంటది. సేమ్ థింగ్ మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇది వచ్చేసింది ఇట్లా వాళ్ళకి లోపల లేయర్, అండ్ దెన్ క్యాన్ మళ్ళీ ఈ లేయర్. నో వే కిడ్స్ అయితే అస్సలు కంఫర్ట్ లేకుండా ఫీల్ అవ్వరు. ఈ వ్లాగ్ కన్నా ముందు నేను ఐషు షార్ట్స్ రిలీజ్ చేస్తాను ఈ డ్రెస్ లో, చాలా బాగుంది. సో మీరు కూడా మీ కిడ్స్ కోసం షాపింగ్ చేస్తుంటే జస్ట్ చెక్అవుట్ అన్సియా లేబుల్ పేజ్, వెదర్ ఇఫ్ ఇట్ ఇస్ మీ కిడ్స్ లెహంగాస్ ఆర్ ఎల్స్ పట్టు సారీస్, జ్యువెలరీ, బ్యాంగిల్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్. సో నాకు ఇవన్నీ కూడా బాగా నచ్చాయి. అండ్ వాళ్ళ జ్యువెలరీ కూడా బాగుంది. నేను ఇంతకు ముందు కూడా తీసుకున్నా, అది ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. అది షైన్ కానీ అట్లా ఏమీ కూడా ఇలా కూడా పోకుండా చాలా బాగుంది. నాకు మోర్ అన్సియా లేబుల్ ఈ జ్యువెలరీ చూసినప్పుడంతా ఇట్ ఆల్వేస్ రిమైండ్స్ మీ థ్యానీ జ్యువెలరీ. నాకు థ్యానీ జ్యువెలరీకి ఇది చాలా క్లోజ్ గా ఉంది అనిపిస్తుంది, బికాస్ వాళ్ళ క్వాలిటీ అంతా మంచిగా ఉంది. నాకు అందుకే ప్రతిసారి అలా అనిపిస్తుంది. ఐషు దగ్గర పట్లంగాలు ఉన్నాయి, వాటికి వేటికి నేను ఇట్లా క్యాన్ పెట్టి చేపించలేదు. నాకు ఇవి చూసాక అనిపించింది, అరే నేను కూడా క్యాన్ యాడ్ చేయించాల్సింది కదా, తనకు అన్ని తీసుకున్నామన్నీ కూడా అని చెప్పి. నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ టైం నుంచి తనకు తీసుకునే ఇట్లా పట్టు లంగాలు అవన్నీ కూడా క్యాన్ పెట్టిస్తుంది. మంచిగా ఇట్లా బుట్ట బొమ్మ లాగా ఉంది తను. నాకు ఎంత నచ్చిందో. మా మమ్మీ వాళ్ళకి వెంటనే పంపించేసా, వాళ్ళకి కూడా బాగా నచ్చింది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్. నా డే కేర్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్ ఆఫ్ మై దివాళీ outfits from Ansia Label. So మీరు కూడా ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా, in case if you want anything, go and check out Ansia Label's page. And don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye.